చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ తాజాగా ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించి మరోసారి వార్తల్లో నిలిచాడు. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ లో జరిగిన ఈ క్లాసికల్ గేమ్ అనంతరం మాగ్నస్ కార్ల్సన్ తన ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో చెస్ బోర్డుపై చేత్తో బలంగా బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ లో 6వ రౌండ్ లో ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చాలాసేపు కార్ల్సన్ పై చేయి సాధించినప్పటికీ చివరి దశలో టైం ఒత్తిడిలో కార్ల్సన్ ఒక పెద్ద తప్పు చేశాడు. ఈ తప్పిదాన్ని గుకేష్ సద్వినియోగం చేసుకుని అద్భుతంగా మ్యాచ్ను తన వైపు తిప్పుకున్నాడు. గుకేష్ విజయం ఖాయమని తెలియగానే సాధారణంగా ప్రశాంతంగా ఉండే కార్ల్సన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో చెస్ బోర్డుపై తన పిడికిలతో బలంగా బాదాడు. ఈ దెబ్బకు చెస్ బోర్డుపై ఉన్న కొన్ని పావులు చెల్లాచెదురయ్యాయి. ఈ సంఘటన అనూహ్యంగా జరగటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కార్ల్సన్ "ఓ మై గాడ్" అంటూ నిరాశగా అరిచాడు. ఆ తర్వాత అతను గుకేష్తో షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఆవేశాన్ని క్షమించమని అడిగి వెంటనే మైదానాన్ని విడిచి వెళ్ళిపోయాడు. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి కూడా నిరాకరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కార్ల్సన్ కోపంతో కొట్టినప్పుడు అతని రాజు పావు పడిపోయిందని, కానీ గుకేష్ రాజు పావు మాత్రం నిలబడి ఉందని అమెరికన్ చెస్ ప్లేయర్ లెవి రోజ్మాన్ గమనించాడు. ఈ చిన్న వివరాలు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. గుకేష్ మాత్రం తన విజయం పట్ల ఆశ్చర్యపోయాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత అతను వెంటనే తన సీట్లో నుంచి లేచి ఆనందంతో తన చేతులను నోటిపై పెట్టుకుని కొన్ని అడుగులు నడిచి విక్టరీ ప్రాముఖ్యతను ఆస్వాదించాడు. తన జీవితంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటి అని గుకేష్ చెప్పుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే, ఈ టోర్నమెంట్లో తొలి రౌండ్లో గుకేష్ను కార్ల్సన్ ఓడించాడు. ఆ ఓటమి తర్వాత కార్ల్సన్ తన సోషల్ మీడియాలో "మీరు రాజు దగ్గరకు వస్తే మీరు తప్పకుండా హిట్ చేయాలి" అని పోస్ట్ చేశాడు. ఈ పోస్టు గుకేష్ను లక్ష్యంగా చేసుకుని చేసినట్లు చాలామంది భావించారు. ఇప్పుడు గుకేష్ కార్ల్సన్ ఓడించడంతో ఇది గుకేష్కు స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్లయింది. గుకేష్ తాత శంకర్ రాజేష్ కార్ల్సన్ ప్రతిస్పందనను సమర్థించారు. అది సహజమని అన్నారు. చెస్ ఆటలో ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, అందువల్ల ఇలాంటి ఆవేశాలు సాధారణమే అని అభిప్రాయపడ్డారు. ఈ విజయం గుకేష్కు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ టోర్నమెంట్లో అతను 3వ స్థానానికి చేరుకున్నాడు. కార్ల్సన్ ఫాబియానో కారువానా కంటే కేవలం 1 పాయింట్ వెనుక ఉన్నాడు. ఈ గెలుపుతో గుకేష్ తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు.